వెల్కమ్ టు వాట్ ఇఫ్ తెలుగు. నువ్వు ఇప్పుడు 2025లో ఉన్నావు, కానీ అది ఒక యూనివర్స్లో. కానీ ఇంకొక గ్యాలక్సీలో, ఇంకొక యూనివర్స్లో కూడా నువ్వే ఉన్నావు. కానీ అక్కడికి 2025 రాలేదు. అక్కడ టైం లైన్ ఇంకా 2010లో ఉంది. అలా అంటే వేరే యూనివర్స్లో 18 ఇయర్స్ మాత్రమే. మైండ్ బ్లాక్ అయిందా? లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ క్రేజీ థాట్. What if you existed in multiple universes, but each one had different timelines? మల్టీవర్స్ అంటే చాలా డిఫరెంట్ యూనివర్సెస్ ఉంటాయి. అందులో ప్రతి యూనివర్స్లో మనం ఉంటాం. సేమ్ పర్సన్, కానీ డిఫరెంట్ డెసిషన్స్, డిఫరెంట్ లైవ్స్. మార్వెల్లో కూడా సిమిలర్ కాన్సెప్ట్ చూపించారు. లోకి, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో. కానీ మన ఐడియాలో ట్విస్ట్ ఏంటంటే టైమ్ లైన్స్ మ్యాచ్ అవటం లేదు. ఒక యూనివర్స్లో నువ్వు ఆల్రెడీ ఫ్యూచర్లో ఉన్నావు, ఇంకో యూనివర్స్లో స్కూల్ స్టూడెంట్, ఇంకో యూనివర్స్లో ఇంకా పుట్టలేదు కూడా. టైమ్ లైన్స్ ఎందుకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి? థియరీ ప్రకారం ప్రతి యూనివర్స్కి టైమ్ స్పీడ్ అండ్ ఎవల్యూషన్ స్పీడ్ డిఫరెంట్ ఉంటుంది. ఒక గ్యాలక్సీలో టెక్నాలజీ 3000 ADలో ఉంటే ఇంకొక గ్యాలక్సీలో ఇంకా 1990స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఐన్స్టైన్ రిలేటివిటీతో మ్యాచ్ అవుతుంది. టైమ్ ఈజ్ రిలేటివ్ అని. అక్కడ ఒక సెకండ్ మన దగ్గర 10 ఇయర్స్ లాగా ఉంటుంది. కానీ నువ్వు ఉంటావు అక్కడ కూడా. సేమ్ సోల్, సేమ్ పర్సన్, బట్ టోటల్లీ డిఫరెంట్ లైఫ్. లెట్స్ ఇమాజిన్ యువర్ మల్టీవర్స్ లైవ్స్. యూనివర్స్ 1 2025 రియల్ వరల్డ్. సాఫ్ట్వేర్ జాబ్, స్ట్రెస్, EMI, సోషల్ మీడియా రీల్స్. యూనివర్స్ 2 2010 కాలేజ్ స్టూడెంట్, కీప్యాడ్ ఫోన్. యూనివర్స్ 3 2200 ఫ్లయింగ్ బైక్ మీద పనికి వెళ్ళడం. ఈ యూనివర్స్లలో ప్రతి దాంట్లో నువ్వు ఉంటావు, కానీ నీకు తెలీదు. అక్కడ ఉంటున్న నువ్వు ప్రజెంట్లో ఉన్నావా, పాస్ట్లో ఉన్నావా, ఫ్యూచర్లో ఉన్నావా చెప్పడం కష్టం. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు అంటే, ఒక యూనివర్స్లో నువ్వు ఒక యూట్యూబర్, ఇంకొక యూనివర్స్లో నువ్వు ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఇంకొక యూనివర్స్లో మేబీ ఓ విలన్ 2. ప్రతి టైం లైన్లో డెసిషన్స్ వ్యారీ అవుతాయి. ప్రతి యూనివర్స్లో నువ్వు డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్ చేస్తావు. ఇంకొక టైం లైన్లో నువ్వు సైన్స్ స్టూడెంట్, ఇంకొక టైం లైన్లో సినిమా హీరో అయి ఉంటావు. వాట్ ఇఫ్ ఆల్ టైమ్ లైన్స్ మీట్? ఇమాజిన్ ఒక బ్లాక్ హోల్లో అన్ని టైమ్ లైన్స్ కనెక్ట్ అయ్యాయి. ఒక రూమ్లో 4 వర్జన్స్ ఆఫ్ యూ కలిసి మాట్లాడడం. ఒక వర్జన్ 40 ఇయర్స్ ఓల్డ్ బిజినెస్ మ్యాన్, ఇంకో వర్షన్ స్కూల్ కిడ్, ఇంకో వర్షన్ ఆస్ట్రోనాట్. ఈ మొమెంట్లో ఒక డెసిషన్ అన్ని టైమ్ లైన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. వాట్ క్యాన్ వీ లెర్న్? ఈ కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే, మనం చేసిన ప్రతి డెసిషన్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. నాట్ జస్ట్ ఇన్ దిస్ లైఫ్, బట్ అదర్ పాసిబుల్ లైఫ్స్ టూ. మల్టీవర్స్లో ప్రతి వర్షన్ ఆఫ్ యూ సక్సెస్, ఫెయిల్యూర్, లవ్, పెయిన్ ఆల్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. బట్ దిస్ 2025 వెర్షన్ ఆఫ్ యూ, ఇది ఒక ఛాన్స్. ఇక్కడ ఉన్న నువ్వు బెస్ట్ వెర్షన్ని క్రియేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఐడియా నచ్చిందా? మీరు మల్టీవర్స్లో వేరే టైం లైన్లో ఉంటే ఏ ఇయర్లో ఉంటారు? 1995, 2100? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. దిస్ ఈజ్ వాట్ ఇఫ్ తెలుగు. మరోసారి కలుద్దాం మరొక డైమెన్షన్లో.